అభ్యంతరపరచినలా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. అంటే అక్కడ కన్ను నిజంగా తీసేసుకోమని కాదు, నీకు ఏదైతే అభ్యంతరకరంగా ఉందో, నిన్ను ఎవరైతే అభ్యంతరపరుస్తున్నారో అది నీ నుంచి తీసివేయి, నువ్వు బయటకు వచ్చేయి. 2 కళ్ళు కలిగి ఉండి నువ్వు నరకంలో పడే కన్నా ఒక కన్నును కోల్పోయి ఒక కన్నుతో పరలోక రాజ్యంలో ఉండడం మేలు కదా అని ఈ వాక్యం మనకి అర్థమిస్తుంది. అలాగని చెప్పేసి కళ్ళు పీక్కోమని, కాళ్ళు పీక్కోమని, చేతులు పీక్కోమని ఇక్కడంతా ఉంటుంది. ఒక కాలు కలిగి ఉండి నువ్వు పరలోక రాజ్యంలో ఉంటే మేలు. నీకు 2 కాళ్ళు కలిగి ఉండి నరకంలోకి వెళ్ళిపోయే కన్నా, నీకు 2 చేతులు కలిగి నరకంలోకి వెళ్ళిపోయే కన్నా నువ్వు ఒక చేయిని నరికేసుకో అంటున్నాడు. అనగా నిన్ను అభ్యంతరపరిచేది ఏదైనా, నీకు